దర్శి మరియు దర్శి చుట్టుపక్కల ప్రాంత ప్రజానీకానికి శుభవార్త. దర్శి పొదిలి రోడ్డులోని దర్శి ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నివాసానికి అతి దగ్గరగా నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ భ్రమరా BBSR హోమ్స్ వెంచర్ లో ప్లాట్లు కొరకు సంప్రదించండి. వెంచర్ చుట్టూ భద్రత కోసం ఎలక్ట్రికల్ ఫెన్సింగ్, స్విమ్మింగ్ పూల్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, 40 అడుగుల సువిశాలమైన రోడ్లు, వాకింగ్ ట్రాక్, ప్లే గ్రౌండ్, కమ్యూనిటీ హాల్ తదితర సౌకర్యాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేస్తున్న శ్రీ భ్రమరా BBSR హోమ్స్ లో ఫ్లాట్లు కొరకు సంప్రదించవలసిన నంబర్లు 9494710666 నంబర్లను సంప్రదించండి. శ్రీ భ్రమరా BBSR హోమ్స్. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి నియోజకవర్గ స్థాయి వైసీపీ కార్యకర్తల సమావేశం ఈరోజు బుధవారం ఉదయం దర్శిలోని పొదిల్ రోడ్లో గల వైసీపీ పార్టీ కార్యాలయంలో దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు వైసీపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జరగగా ముఖ్య అతిథులుగా మాజీ మంత్రివర్యులు ప్రకాశం జిల్లా వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరు నాగేశ్వరరావు, ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి బూచపల్లి వెంకయ్యమ్మ పాల్గొన్నారు. తొలుత వీరికి మర్యాదపూర్వకంగా సత్కరించి స్వాగతం పలికారు. పలువురు స్థానిక నాయకులు సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ తన గెలుపు కోసం ప్రతి ఒక్కరూ నిజాయితీగా ఎంతో కష్టపడి పనిచేశారని, ఈవీఎంలను కూడా మించి గెలుపు సాధించడం జరిగిందని, ప్రతి కార్యకర్తకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని అందరి హర్షధ్వానాల మధ్య ప్రసంగించారు. ఈ సమావేశంలో 5 మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రం మొత్తం బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలిపించారంటే, ఈరోజు తలెత్తుకొని తిరుగుతున్నాడంటే మా కార్యకర్తల వల్ల నేను తలెత్తుకొని తిరుగుతున్నానని చెప్పేసి రాష్ట్రం మొత్తం తెలియజేయాలి. మా నాన్నగారు బూచేపల్లి సుబ్బారెడ్డి గారు ఎక్కడ పెట్టినా శివప్రసాద్ అన్న కన్నా సుబ్బారెడ్డి గారు అంటారు. బూచేపల్లి వస్తే సుబ్బారెడ్డి తప్ప ఇంకే పేరు కూతురు. బూచేపల్లి సుబ్బారెడ్డి గారి మీద ప్రేమ, అమ్మ మీద ప్రేమ. ఈ ప్రాంతంలో సుమారుగా 20 సంవత్సరాలు రాజకీయం చేస్తూ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చేతనైన వరకు కృషి చేస్తూ మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కానీ, నాన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ అందరి కార్యకర్తలు కలుపుకొని పోతున్నాం. కాబట్టి మొన్న జరిగిన ఎలక్షన్లో ఎన్ని ఈవీఎంలు తేడా చేసినా కూడా ఈవీఎంలు కూడా అధిగమించి మా శివ ఈసారి పోటీ చేశాడు. మా రక్తమైన దారం పోసి మా శివుడిని గెలిపించాలని చెప్పేసి మా జగన్మోహన్ గారు శివుని సీడించాడు. 100% గెలిపించాలని చెప్పేసి నా గెలుపులో అడుగు వేసి కష్టపడిన ప్రతి కార్యకర్తలకు మరీ నమస్కారాలు. ఇందాక ఇప్పుడు చూస్తా ఉన్నా, నన్ను గెలిపించారంటే ఒక ఆయన మీసం దూరుతాడు. మీరందరూ మీసాలు దువ్వేలకి నేను గెలిచాను, ఆయన గెలిచేవాడు. పౌరుషం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఇక్కడ తక్కువ లేదు. తగాదా కంటే వాళ్ళకన్నా ముందు మా తగాదా ఉంటాం. కానీ కేసులు, బోసులు, కుటుంబాలు ఉన్నాయి కాబట్టి అందరినీ చల్లగా స్లోగా ఉండమని చెప్తున్నాం. ఎలక్షన్ అయిన తర్వాత ఎలక్షన్ల కోసం నా కోసం కష్టపడిన బొట్లపాలెం గ్రామస్తులు ఆ రోజు కావాలని కేసులు పెడితే ఆ బొట్లపాలెం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళకు అండగా ఉండడం కోసం వాళ్ళ మీద నానా రకాల కేసులు పెట్టి స్టేషన్లో దౌర్జన్యంగా వేసి ఒక రోజు చిత్రహింసలు చేసినప్పుడు నాకు నా కార్యకర్తకి బాధ అనిపిస్తే నా సొంత కుటుంబంలో మనిషి బాధపడతాడన్న వ్యక్తి చేసి ఆ కుటుంబం కోసం, ఆ కార్యకర్త కోసం అండగా ఉండడం కోసం నెక్స్ట్ రోజు ఎస్ఐ స్టేషన్ ముందు దాడి చేస్తాం, ముట్టడి చేస్తామంటే ఆ దెబ్బకి సుమారుగా
11 సీట్లు వచ్చినాయి. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ఇంకా తుడిచిపెట్టుకొని పోతని చెప్పేసి కొంతమంది మంచి నాయకులందరూ, టీడీపీ నాయకులందరూ చెట్ల కింద పుట్ల కింద అంటారు. అయ్యా, కూటమి ప్రభుత్వంలో ఉండే వాళ్ళందరూ కూడా చెప్తున్నా, మాకు 40% ఓట్లు వచ్చినాయి. మీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా కూడా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో 27 ఎలక్షన్ కానీ 29 ఎలక్షన్ కానీ డబ్బుండి ఆపుకోండి, జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని చెప్పేసి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన చేరెడ్డి భాస్కర్ గారిని రాష్ట్రంలో ఈ పరిస్థితి వచ్చినప్పుడు జగన్మోహన్ గారు ఎలక్షన్లు అయిన తర్వాత శివ నువ్వు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ అవ్వాలంటే చాలా సంతోషం అనిపించింది. అంతకుముందు నాకు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ పదవులు 2-3 సార్లు అడిగారు, నేను ఉన్నాయా అని చెప్పారు. కానీ ఈ కష్టకాలంలో పార్టీని అంట పెట్టుకుని ఉండాలి, ప్రతి కార్యకర్త కోసం అండగా ఉండాలి. వైఎస్ఆర్సీపీ మొక్కలు నాటిన కానించి నీళ్లు పోసిన కానించి పార్టీలో ఉన్నాను, ఆ పార్టీ బతికించడం కోసం నా శాశ్వత కృషి చేస్తానని చెప్పి ఈరోజు ఈ పదవి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కార్యకర్తకి జిల్లా మొత్తంలో ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జీలతో అందుబాటులో ఉండేసి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా నాతో పాటు చేరెడ్డి భాస్కర్ గారు, అటు కారుమూరి నాగేశ్వరరావు గారు నాకు ఆ పక్క లెఫ్ట్ హ్యాండ్ గా రైట్ హ్యాండ్ గా ఉండేసి నన్ను ముందుకు నడిపిస్తున్నాడు. నిజంగా సంతోషం ఉంది. ఇటువంటి మంచి ఎంపీ అభ్యర్థిని రీజనల్ కోఆర్డినేటర్ అయితే నిజంగా జగన్మోహన్ గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీళ్ళ గురించి చెప్పాలంటే చేరెడ్డి భాస్కర్ గారికి కేసులు కొత్త కాదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్యాయంగా అమానుషంగా కావాలని సోషల్ మీడియా వాళ్ళు ఎన్నో కేసులు పెడతా ఉన్నారు. ఆ సోషల్ మీడియా వాళ్ళందరికీ అండగా ఉన్నాం. మొన్న జరిగిన ఈ ప్రభుత్వంలో మైనర్ బాలికలు, మహిళల మీద అత్యాచారాలు ఎన్నో ఎక్కువైనప్పుడు మన పార్టీ తరఫున జగన్మోహన్ గారు, మేము, మన చేరెడ్డి భాస్కర్ గారు వాళ్ళ గ్రామంలో జరిగిన సమస్య గురించి మాట్లాడితే అన్యాయంగా అక్రమంగా ఫోక్స్ యాక్ట్ మీద కేసు పెట్టారంటే ఈ నిరంకుశ ప్రభుత్వం ఎలా ఉందో మీరు అందరూ గమనించండి. ఈ రోజు చేరెడ్డి భాస్కర్ గారు ఉదయాన్నే ఫోన్ చేశా, అన్న ఈ రోజు కార్యకర్తలు మీటింగ్ ముందుగా రావాల్సిందంటే ఈ విధంగా కేసులు పోస్టులు అన్ని పెట్టారు కదా అంటే, కేసులు లెక్క చేసేదిలే, ఎన్ని కేసులైనా పెట్టుకోండి, ఎంతమంది పోలీసులు వచ్చినా నేను కార్యకర్తల కోసం అండగా ఉన్నాను, వాళ్ళు ఎలక్షన్ లో నాకు అందుబాటులో ఉన్నారు కాబట్టి ఆ కార్యకర్తల కోసం 100% వస్తున్నానని చెప్పారంటే మన నాయకులు మన కోసం భరోసా ఇవ్వడం కోసం జగన్మోహన్ గారి సైన్యంలో వాళ్ళతో పాటు నేరుగా ఉండడం నిజంగా సంతోషం ఉందని చెప్పి సభాపతి తెలియజేస్తున్నాను. ఇందాక కేవీరెడ్డి గారు మిగిలిన పెద్దలందరూ చెప్తా ఉన్నారు. మన నాయకుడు గొప్పతనం గురించి కూడా చెప్తాను. మన నాయకుడు నామినేటెడ్ పోస్టుల ద్వారా సీఎం అవ్వాల, ఒక రాజకీయ కుటుంబంలో పుట్టి మాట తప్పని బడలు తిప్పడం వంశంలో పుట్టి ఎన్నో సమస్యలు ఎదుర్కొని సుదీర్ఘ పాదయాత్రలు చేసి జైలుకు పోయి ఎంపీలు ఎమ్మెల్యేలు అయి ప్రతిపక్షంలో ఉండి కార్యకర్తలు నష్టాలు తెలిసిన నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ చెప్పి సభాపతి తెలియజేస్తున్నారు. గత ప్రభుత్వంలో మన ప్రభుత్వంలో సుమారుగా 2.5 సంవత్సరం కరోనా వచ్చినప్పుడు అన్నో ఆర్థిక విపత్తులు ఉన్నప్పుడు నేను ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆ హామీలు నెరవేర్చాలనే ఒక్కడు తప్ప ఆ హామీలు నెరవేర్చుకుంటూ కార్యకర్తలు కాపాడుకోవాలన్నాడు. కానీ రాష్ట్రంలో కానీ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా మనకు డబ్బులు ఎక్కువ రాదు. జగన్మోహన్ గారు ఒకటే చెప్పారు, మొన్న జరిగిన ఎలక్షన్ అయిన తర్వాత శివ కార్యకర్తలకు ఒకటే చెప్పు, అటు సంక్షేమం అటు కార్యకర్తల్ని 2 కళ్ళలాగా చూసుకొని నెక్స్ట్ ఎలక్షన్ అయిన తర్వాత ప్రతి ఒక్క కార్యకర్తకి చేయూతగా ఉంటామని చెప్పేసి మాట చెప్పిన వెంటనే మీరు గమనించండి. మన నాయకుడు నికాసు రాజకీయం చేసేవాడు, దొంగతనంగా కేసులు పెట్టే నాయకుడు కాదు, పేదవాళ్ళు ఇబ్బంది పెట్టే నాయకుడు కాదు, దొంగతనంగా దొడ్డిదారుల ఈ సీఎంఐ నాయకుడు కాదు. ఇటువంటి నాయకుడిని కాపాడుకోవాల్సిన అవసరం మీతో పాటు మనందరికీ ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత, ఆ రోజు రాజశేఖర్ గారి తర్వాత మాట మీద నిలబడిన అధికారంలో వచ్చిన తర్వాత ఇచ్చిన పథకాలు హామీలు నెరవేర్చిన ఒకే ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ తప్ప ఇంకెవరు లేదని చెప్పి సభ తెలియజేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అప్పుడు వాళ్ళకు
కాబట్టి మాతో పాటు వైఎస్ఆర్సీపీతో పాటు అందరితో పాటు ప్రతి కార్యకర్త గతంలో టీడీపీ వాళ్ళు కోరుకోవడం కోసం ఎంతమంది ఎమ్మెల్యేలు నాకు వాళ్ళు కోరుకోవడం కోసం సుమారు 4 సంవత్సరాలు అయింది. కానీ ఎలక్షన్ అయిన తర్వాత 2 నెలలకే 3 నెలలకే బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీకి అండగా ఉండడం వచ్చాయంటే మిమ్మల్ని అందరినీ ఇప్పుడు మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మీలాంటి నాయకులంత వరకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం కాదు, మళ్ళా పార్టీ కోసం కష్టపడదాం. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి నామినేటెడ్ పోస్టులు కానీ నెక్స్ట్ పోస్టులు కానీ ఇస్తామని చెప్పి మనస్ఫూర్తిగా అందరూ ఉన్నాము. మేము నాకు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా మీ అందరికి హామీ ఇస్తున్నాం. ప్రతి ఒక్కరు పార్టీ కోసం కష్టపడదామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, జగన్మోహన్ గారు ఫిబ్రవరి నుంచి ప్రతి పార్లమెంట్ కి 2 రోజులు ఉంటాడు. ప్రతి ఒక్కరిని చాలా మంది జగన్మోహన్ గారికి తీసుకుపోతున్నారు. ఆయనే మన దగ్గరికి వస్తాడు. 2 రోజులు మనతో పాటు గడుపుతాడు, మనతో పాటు భోజనం చేస్తాడు, మనతో పాటు పడుకుంటాడు. కార్యకర్తలకు భరోసా ఇస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరి కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమం వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ మండల పార్టీ ప్రెసిడెంట్ కానీ జిల్లా అనుబంధ సంఘాలు కానీ ఎవరన్నా మీటింగ్ అయిన తర్వాత ఇక్కడే ఉంటాము, ఎవరు మండల కమిటీకి చోటుకొని ఉన్న వాళ్ళు మండల పార్టీ ప్రెసిడెంట్ ఎవరు అవుతారో కూడా ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు మా దృష్టికి తీసుకురండి. తర్వాత మేము నాయకులతో కూడా మేము కూడా ఫోన్లో మాట్లాడతామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన అమ్మ ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ గారిని మాట్లాడవలసింది